మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. సామాన్య ఓటర్లతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికల కోలాహలంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పల్లెల్లో ఎన్నికల హోరు కొనసాగుతోంది. ఓటు వేసేందుకు జనమంతా గ్రామాలకు తరలి వస్తున్నారు. దీంతో గ్రామాలన్నీ కూడా సందడిగా మారాయి. మనం చూస్తుంటే ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర కూడా ఇదే సందడి కనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి మొదలుకొని ప్రతి గ్రామ పంచాయతీ వరకు కూడా ఇదే సందడి, ఇదే కోలాహలం కనిపిస్తోంది. పోలింగ్ కేంద్రానికి దాదాపు 100 మీటర్ల దూరం నుంచి కూడా జనం అంతా ఓట్ల కోసం ప్రాధాయపడుతున్నటువంటి దృశ్యాలు. అటు రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రయత్నాలు ఇప్పటి వరకు కూడా చివరి నిమిషం వరకు సాగిస్తూ ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, అట్లాగే బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ గ్రామాల్లో ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి దృశ్యాలు మనకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తాయి. మొదటి విడతలో 85% పోలింగ్ నమోదైంది. తర్వాత ఇప్పుడు మొదటి 2 గంటల్లోనే దాదాపు 20-25% పోలింగ్ ఇప్పటికే నమోదైంది. క్రమక్రమంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వాళ్ళంతా కూడా అటు మైగ్రేటెడ్ పీపుల్ హైదరాబాద్ కానీ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఇప్పటి వరకు వలస కూలీలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఓట్ల పండుగలో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉదయం పూటనే జిల్లాలకు చేరుకున్నారు. జిల్లాల నుంచి నేరుగా గ్రామాలకు చేరుకొని ఓటు వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటు సామాన్య జనం, సామాన్య ఓటర్ల దగ్గర నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా ఓటింగ్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సింగారంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి తన సొంత గ్రామం నాగర్కర్నూలు జిల్లా తూడికుర్తిలో ఓటు వేశారు. అట్లాగే నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కూడా సతీ సమేతంగా తూడికుర్తిలో ఓటు వేశారు. అట్లాగే దేవరకద్ర ఎమ్మెల్యే దమగ్నాపూర్లో కుటుంబ సమేతంగా ఓటు వేశారు. సో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామాల్లో పెద్ద స్థాయిగా ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికీ మొదటి విడత కంటే ఈసారి రెండో విడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతుందన్న ఒకటి ఆ ఆసక్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి అయితే ప్రతి ఓటు కూడా చాలా కీలకం కాబట్టి ఓవైపు లీడర్లు కానీ లేకపోతే సంబంధించిన పార్టీ నాయకులంతా కూడా మెజారిటీపై దృష్టి సారిస్తుంటే ప్రతి ఓటు కూడా చాలా కీలకం. నెక్ టు నెక్ ఫైట్ నెలకొన్న తరుణంలో ఇప్పటికీ అంటే మొదటి విడతలో, రెండో విడతలో, మూడో విడతలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల కోసం ఆయా ఏరియాలకు వెళ్ళి ప్రచారం నిర్వహించారు. సో వాళ్ళంతా కూడా సొంత గ్రామాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. రెండో విడతలో 519 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో పాటు 5,000కు పైగా, 5,200లకు పైగా వార్డులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలబోతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 1 గంటలకు ముగుస్తుంది. 2 గంటలకు సరిగ్గా 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో వీలైనంత త్వరగా ఎన్నికల ఫలితాలను విడుదల చేయాలని చెప్పి అధికారులు ముందుగానే ఆదేశాలు జారీ చేశారు. సెన్సిటివ్ ప్రాంతాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ ఉంది. ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు సజీవంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. గ్రామాల్లో ఉన్నటువంటి కోలాహలం ఏ విధంగా ఉంటుందనేది మనకు స్పష్టంగా ప్రజల్ని చూస్తే అర్థమవుతుంది. ఓటు వేసేటందుకు ఎంతైతే ఉత్సాహం చూపిస్తారో ఓటు వేసిన తర్వాత సాయంత్రం వచ్చే రిజల్ట్స్ కోసం కూడా అంతే ఉత్సాహం చూపిస్తారు. ఆ రిజల్ట్ ఆఖరి ఫలితం వెలువడేంత వరకు కూడా అంతే ఉత్సాహం గ్రామాల్లో కనిపిస్తుంది. అటు పార్లమెంట్ ఎన్నికలైనా లేకపోతే శాసనసభ ఎన్నికలైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా వాటికంటే ఆసక్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ల మీద, వార్డు మెంబర్ల మీద తాము బలపరిచిన, తాము నిలబెట్టినటువంటి అభ్యర్థి గెలుస్తున్నారా లేదా అనే ఉత్కంఠ మాత్రం వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. రెండో విడతలో 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 519 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఉత్కంఠభరితంగా పోలింగ్ కొనసాగుతోంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్నగర్.